బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా మనం ఒకసారి చూసుకుంటే మారుతున్న వాణిజ్య కారణాలు ఒక కారణమైతే పెట్టుబడిదారుల ఆసక్తి కూడా ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు నిపుణులు. ఇక పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈక్విటీల నుంచి బంగారంలోకి పెట్టుబడులను మారుస్తూ ఉన్నారు. ఒక్క సెప్టెంబర్ నెలలోనే గోల్డ్ ఈటీఎఫ్లోకి భారీగా పెట్టుబడులు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఆగస్టులో వీటిలోకి 2190 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా సెప్టెంబర్లో ఏకంగా 4 రెట్లు పెరిగింది. 2190 కోట్ల రూపాయల నుంచి 8363 కోట్ల రూపాయలకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ నెలలోనే గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులతో ఇక మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ల ఆస్తుల విలువ ఏకంగా 90,000 కోట్ల రూపాయలను క్రాస్ చేసింది. దీంతో పాటు పెట్టుబడిదారుల వెండి ఈటీఎఫ్లపై కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో వెండి ఈటీఎఫ్లపై భారీగా గిరాకీ పెరిగింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి నిధుల ప్రవాహం సెప్టెంబర్లో 30,421 కోట్లుగా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక బంగారం ధర దాదాపుగా ఏడాదిన్నర కాలంలోనే రెట్టింపైంది. దీంతో ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతుంది. ఆభరణాల విక్రయాలు తగ్గినట్లు వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో బంగారం ఆభరణాల వడ్డీ వ్యాపారం మాత్రం అనూహ్యంగా పెరుగుతుంది. ఆభరణాలు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇచ్చే సంస్థల వ్యాపారం వేగంగా విస్తరిస్తుంది. పసిడి ధర బాగా పెరిగినందున గతంతో పోలిస్తే బంగారంపై అప్పుగా ఎక్కువ సొమ్ము లభిస్తుంది. అందుకే ఎంతో మంది తమ అవసరాలకు ఆభరణాలను తనఖాగా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. బంగారం ఆభరణాలు తనఖా మార్కెట్లో బ్యాంకులు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నాయి. కొంతకాలంగా ఈ విపణిలో ఎన్బిఎఫ్సిలు తమ వాటా గణనీయంగా పెంచుకున్నాయి. ఆభరణాలు తనఖా పెట్టుకుని బ్యాంకులు జారీ చేసిన రిటైల్ వ్యక్తిగత రుణాలు ఈ ఏడాది మార్చి నాటికి 18% పెరిగాయి. ఏడాది క్రితం వరకు వీటి వాటా 11%. ఎన్బిఎఫ్సిలు ఇచ్చిన పసిడి రుణాలు ఈ ఏడాదికి మార్చికి 2.4 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఈ విభాగంలో ఏటా 41% వృద్ధి నమోదవుతుంది. ఇక ఈ ఏడాది మార్చిలో 11.8 లక్షల కోట్లుగా ఉన్న పసిడి రుణాల మార్కెట్ 2026 ఏడాది మార్చి నాటికి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని పలు కన్సల్టింగ్ సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2027 మార్చి నాటికి ఈ విపణి విలువ 18 లక్షల కోట్లకు చేరుకోవచ్చని తాజాగా అంచనాలు పేర్కొంటున్నాయి.